నమస్తే. నేను మీ ఉత్తమ్ విశ్వ ప్రైమ్. చాలా రోజులుగా మన యుద్ధ వాతావరణం నెలకొల్పుకున్న భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం తీవ్ర స్థాయిలో గంటలు, క్షణాలు, నిమిషాలన్న పరిస్థితిలో మారింది. కానీ పాకిస్తాన్ చేసిన ఎర్రి శాస్త్రలకి మనం కొంతమందిని బలికొన్నాం. కానీ మన వాళ్ళు ఇచ్చిన స్ట్రోక్కి పాకిస్తాన్ కాకావికలమవుతుంది. అది అందరికీ తెలుసు. నిన్న 9 ఉగ్రవాద కూటములపై దాడి చేయటం, 9ని పేల్చిపారేయడంతో భారత్ శక్తి పాకిస్తాన్కి ఎప్పుడూ తెలుసు. కానీ పాకిస్తాన్ వాళ్ళ వెర్రి నైజం ఏంటంటే, రెచ్చగొట్టే దారిని ఏదైతే ఉందో దానికి మనం అప్పుడప్పుడు వాళ్ళకి మెదడు మీద చేయి పెట్టి బాధినట్టు బాధంటే కానీ పాకిస్తాన్కి మాకు మైండ్ లేదు, మేము పొరపాటు పడ్డామని అర్థమవుతుంది. నిన్న చేసిన దాడులతో పాకిస్తాన్కి మనమేంటో మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది. అయితే పాకిస్తాన్ వారు చేస్తున్న దానివల్ల భారత్కి నష్టమా అంటే, భారత్కి నష్టం కాదు. అభివృద్ధి చెందుతున్న భారతదేశం పూర్తిగా మోడీ ఆధ్వర్యంలో ఒక పెద్ద అగ్రరాజ్యానికి పోటీ స్థాయిలో వెళ్తున్న ఈ అభివృద్ధిని ఆటంకం పెట్టడానికి కొంతమంది సొంత శత్రువులే వాళ్ళకి తోడ్పాటు చేస్తున్నట్టు చైనా లాంటి పనికిమాలిన దేశాలు వీళ్ళకి సపోర్ట్ చేసి బయటకు వస్తే భారత్ మార్కెట్ పోద్ది. కాబట్టి ధైర్యం చేయలేక, వాళ్ళకి పూర్తి సపోర్ట్ ఇవ్వలేక, వాళ్ళకి పూర్తి సపోర్ట్ ఇస్తే ఇక్కడ వ్యాపార పరంగా భారత్ ఆపినట్టయితే వాళ్ళు పూర్తి నష్టపోతారు. అటువంటి దొంగల మూకలు కొన్ని సపోర్ట్ చేసి పాకిస్తాన్ని రెచ్చగొట్టి వాళ్ళకి అండర్ గ్రౌండ్ సపోర్ట్ ఇస్తూ రెచ్చిపోయేటట్టు చేస్తున్నారు. దానివల్ల పాకిస్తాన్ నష్టపోవడం కాదు, కూటికి కూడా లేకుండా పోతుంది. ఇప్పటికే పాకిస్తాన్ నష్టపోతే మన రూపాయి విలువ ఈ డాలర్తో పోలిస్తే 84 రూపాయలు ఉంటే, పాకిస్తాన్ రూపాయి విలువ 280 రూపాయలు, డాలర్ విలువ ఒక డాలర్ 280 రూపాయలుగా మారింది. అంటే పాకిస్తాను ఒక డాలర్ పెట్టి కొనుక్కోవాల్సిన వస్తువు 280 రూపాయలు. మనం 80 రూపాయలకే ఖర్చుతో కొనుక్కుంటున్నాం, వాడు 280. అక్కడ వింటున్నారు కేజీ బియ్యం 300 రూపాయలు, బ్రెడ్ 35 రూపాయలు. ఏది గత 10 రోజుల క్రితం. ఇప్పుడు భారత్ చుట్టూ వైపులా వాళ్ళని బంద్ చేసింది. పాకిస్తాన్ నుంచి మనం ఏమన్నా తీసుకోవాలంటే మనకి ఏమీ పెద్ద అవసరమైన వస్తువులు ఇవి లేవు. కానీ మన భారత్ నుంచి వాళ్ళు కొనుక్కోవాల్సిన వస్తువులు చాలా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ చేస్తున్న వెర్రి శాస్త్రాల వల్ల చాలా ఆర్థిక ఇబ్బందులు పాకిస్తాన్కి ఏర్పడటం కాదు, ఉన్నతంగా అభివృద్ధిలో ఉన్న మన దేశానికి కూడా చిన్న సమస్యలు ఉంటాయి. కానీ అది మన భారతదేశానికి పెద్ద బరువేమీ కాదు. మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఒకటే అర్థం చేసుకోవాలి, భారత ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందంటే, యుద్ధం సంభవించింది అన్న రోజుకు కూడా ఒక షేర్ మార్కెట్ ఎక్కడా పతనం అవ్వాలి. షేర్ మార్కెట్ స్థిరంగా నిలబడింది. షేర్ మార్కెట్ అల్లకొల్లోలం అయిద్దని భయపడినటువంటి వాళ్ళకి షేర్ మార్కెట్ ఒక భారత ఆర్థిక స్థితిని చూపిస్తూ నిర్వచనంగా నిలబడింది. ఇటువంటి రోజుల్లో ఇంకోటి ఏంటంటే, మన భారత ఇప్పుడు బాగా ఇబ్బందులు ఉన్నాయి. పాకిస్తాన్ భారత్ ఏ సమయంలో ఏం జరుగుతుందన్నవో ఈ సమయంలో మాక్ డ్రిల్స్, మన గవర్నమెంటు మాక్ డ్రిల్స్ నిర్వహించి మనకు రకరకాల సందేశాలు ఇస్తున్నారు. ఇంట్లోకి కావాల్సిన సరుకులని ఒక నెలబాటు రెడీ చేసుకోండి, మీరు ఆర్థికంగా కొంచెం ఇంట్లో డబ్బులు ఉంచుకోండి, ఇంట్లో ఏదైనా కరెంట్ లాంటి మిస్ అయినా కొంచెం అన్నీ మనల్ని మన దేశం చాలా అలర్ట్ చేస్తుంది. చాలా ముందు చూపుతో మన మోడీ గారు, మన గవర్నమెంట్ అధిపతులు చాలా ముందుగా సూచనలు ఇచ్చి అనుభవం లేని వారిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తుంది. అట్లానే ఈ టైంలో మనం కూడా చాలా ఖర్చులు తగ్గించుకోవాలి. విపరీతంగా షాపింగులు చేయటము, విహారయాత్రలు చేయటము, ఎటువంటి ప్రళయం ఎప్పుడు ఏం సంభవిస్తుందో కానీ మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అనే భరోసా ఉంది. కానీ కీడొంచి మేలుంచాలన్నట్టు ప్రతి మనిషి, ప్రతి కుటుంబము తన బడ్జెట్ను చూసుకొని ఇంట్లో నిత్యావసర వస్తువులు కానీ కొంచెం జాగ్రత్తగా గుంపులుగా విచ్చలవిడిగా చేయకుండా ఈ 10-20 రోజులు ఉండటం చాలా మంచిది అని అందరూ ప్రజల అభిప్రాయం వస్తుంది. మోడీ గారు ఎంత కష్టపడి ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తూ, ఆయన ఇన్ని హింస చేస్తూ, ఆయన నిద్రలేని రాత్రులు గడిపి చేస్తున్న ఈ క్షమణంలో మనం విచ్చలవిడి చేయకుండా కొంచెం మనం స్వతంత్రులం కాబట్టి కొంచెం మన కుటుంబాలు, ఖర్చులు ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టయితే మన ఆర్థిక వ్యవస్థ, జీడిపి ఇంకా ఆర్థిక అభివృద్ధి చెందిద్ది. మనం ఉన్నతమైనటువంటి ప్రపంచంలోనే 3-4 సంపన్న దేశాల లిస్టులోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి పాకు భారత్తో పెట్టుకున్నామని చెప్పుకోవడానికే పనికి వస్తుంది. కానీ వాళ్ళు ఏ కాడికి
ఒక చిన్న ఇది కూడా చేయలేనటువంటి పరిస్థితి. కాకపోతే వాళ్ళు ఉగ్రవాద దాడులు, వాళ్ళకి ఉగ్రవాదులు ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు మీరు మరణిస్తే దేవుడి దగ్గరకు చేరతారనే ఒక మాస్ వాక్యంతో వాళ్ళని రెచ్చగొట్టి మనపై ఇది చేస్తున్నారు తప్పితే, లేకపోతే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. వాళ్ళకి టెర్రరిస్టులు ఉంటేనే పాకిస్తాన్ ఒక రాష్ట్రం ఉంది, దేశం ఉంది అని జనం గుర్తిస్తారు, ఇతర దేశాలు గుర్తిస్తాయి. లేకపోతే పాకిస్తాన్తో ఏ దేశానికి అవసరం లేదు. ఒక 70ల్లో యుద్ధం జరిగినట్టయితే పాకిస్తాన్కి అన్ని దేశాలు సహకరించాయి, ఒక్క రష్యానే మనకు సపోర్ట్గా ఉందనే విషయం అందరికీ తెలుసు. కానీ ఇవాళ అన్ని దేశాలు మనకి మద్దతుగా ఉన్నాయి. ఏదైనా డైరెక్ట్గా వాడికి మేము మద్దతు అని తెలిపే ధైర్యం ఏ దేశము చేయలేకపోవడం విచిత్రం. అటువంటి బలాన్ని మన భారత్కు మన మోడీ వచ్చాక మనమేంటి, భారతదేశం ఏంటి అనేది ఒక ఉన్నత స్థాయిలో భారతదేశాన్ని చూపించడం, ఆర్థిక అభివృద్ధిని చూపించడం, ఎంత వేగంగా భారతదేశం అభివృద్ధి చెందుతుందో చూపించడం చాలా ఆనందకరం. ప్రతి కుటుంబంలోని వ్యక్తులు మనం కొంచెం ఖర్చుల్ని తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వ్యవహార యాత్రలో ఇటువంటి కొంచెం హడావుడి చేయడం ఈ 3 నెలలు అనుకోవాలి. ఈ 3 నెలల్లో ఈ 2 నెలలు ఎక్కువ వివాహాలు ఉన్నాయి. కోట్లు ఖర్చు పెట్టి హడావుడి చేసే కంటే అది 10 మందికి ఉపయోగపడే విధంగా కొంచెం ఆర్భాటాలు తగ్గించి ఖర్చులు తగ్గించుకొని ఉండటం వల్ల మన దేశానికి మన డబ్బు మన దగ్గరే ఉంటుంది, మనకు అభివృద్ధికి పనికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయంలో శ్రద్ధను వహించాల్సిన ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎలర్ట్గా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ మన హిందూ దేశం గొప్పతనాన్ని, భారత్ను పొగడాలి, మన బలాన్ని మనం నిరూపించాలి. కొంతమంది అసమర్థులు, త్రోవదప్పిన వాళ్ళు, పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు, పాకిస్తాన్ పేరు మీద బోర్డులు పెట్టిన వాళ్ళని క్షమించరని నేరం. అటువంటి వాళ్ళని మనమే కాదు మన గవర్నమెంటే శిక్షిస్తే కరెక్టు. కాబట్టి ఇటువంటి ఈ వేళలో మనం ఆర్థిక అవసరాలు చాలా ప్రధానం. ఆర్థికంగా మనం అందరం చాలా భద్రంగా ఖర్చులు తగ్గించుకొని జీవించాల్సిన అవసరం ఉంది. భారత్ను వాడు ఏ నిమిషం ఏ ఎంటిక కూడా వాడు పీకలేడనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ క్షణంలో మనందరికీ భద్రత, ఆరోగ్య, ఆహార భద్రతలు ప్రతి మనిషికి అవసరం కనుక నిన్న మాక్ డ్రిల్స్లో ఇవన్నీ చాలా చూపించారు. కాబట్టి మనం ఖచ్చితంగా పాకిస్తాన్ ఏమీ పీకలేదనే ధైర్యం మనందరికీ ఉంది. కాబట్టి పాకిస్తాను ఇంకా కదిలించుకుంటే ఆ దేశమే పూర్తిగా నష్టపోయింది అనేది వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ లాహోర్ కొన్ని ఎయిర్పోర్ట్లో వాళ్ళే పేల్చుకుంటున్నటువంటి పరిస్థితి, వాళ్ళకే పడకుండా ఇతర దేశాన్ని కప్పిపుచ్చుకోవడానికి మన దేశం మీదకి ఈ పనికిమాలినటువంటి పాకిస్తాన్ లుచ్చాగాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళ పదవుల కోసం ఈ ఎదవ శాసనలు చేస్తున్నారు. అటువంటి వారిని క్షమించరానటువంటి నేరం ఇదే ఉధృతనం. భారత్ క్షమించకుండా ఉన్నట్లయితే భారతదేశ ప్రజలందరూ గర్విస్తారు. ఈరోజు ఈ కార్యక్రమంతో ముగిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ మీకోసం మీ విశ్వ ప్రైమ్ ఛానల్ అందిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ విశ్వ ప్రైమ్, షేర్ చేయండి, లైక్ చేయండి. విశ్వ ప్రైమ్ ఛానల్లో ఏమన్నా లోపాలు ఉంటే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్, జై భారత్.